వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. వంటింట్లో వాడే పీచ్తో 100 కోట్ల స్కామ్. విజయవాడను ఊపేస్తున్న మాషా అల్లా మాయాజాలం. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన అంకుశం. 2000 మంది డిపాజిటర్లు. మేనేజర్ అకౌంట్లోనే 2 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకు గోల్డ్ బ్రాస్లెట్ ఆశ చూపి ముంచేసిన కిలాడి. విలాసవంతమైన బీచ్ విల్లాలు, జల్సాలు. విజయవాడ సిపి ఎంట్రీ. సిపిఎస్ సిట్ వేట వేగవంతం. సినిమా పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ను తలపించేలా విజయవాడ నగరంలో ఊహించని ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇంట్లోనే కూర్చొని వంటింట్లో వాడే ప్యాకింగ్ పనులు చేస్తూ నెల లక్షలు సంపాదించినట్టు ఆశ చూపిన ఓ మాయగాడి వలలో పడి 2 రాష్ట్రాల్లో వేలాది మంది కష్టార్జితం ఆవిరైపోయింది. విజయవాడ కేంద్రంగా మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి పసుపులేటి అంకుశం అనే వ్యక్తి ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా సామ్రాజ్యాన్ని నిర్మించి ఇప్పుడు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి పరారయ్యాడు. సోషల్ మీడియాలో కలర్ఫుల్ యాడ్స్, నకిలీ బాండ్ పేపర్లు, బంగారం బహుమతుల ఆశలు. తీరా చూస్తే దాదాపు 2000 మంది డిపాజిటర్లు, 35 మంది డిస్ట్రిబ్యూటర్ల జేబులకు చిల్లు పడింది. ఈ పక్కా ప్లాన్ క్రైమ్ నెట్వర్క్ వెనుక ఉన్నదెవరు? బాధితుల ఖాతాల నుంచి కోట్లు మేనేజర్ అకౌంట్లకే ఎలా వెళ్ళాయి? రాయలసీమలో కొన్న ఆస్తులు, బీచ్ విల్లాల జలసాల వెనుక నిజాలేంటి? విజయవాడ సిపి దింపిన సిట్ అధికారుల వేట ఎక్కడి వరకు వచ్చింది? పూర్తి ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇప్పుడు టు ది పాయింట్లో 99 టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతోంది. అది విజయవాడలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఆవరణం. వందలాది మంది బాధితులు చేతుల్లో కాగితాలు పట్టుకుని కన్నీళ్లతో గుమికూడారు. ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని నమ్మి పుడితే ముంచేశారంటూ లబోదిబమంటున్నారు. కొద్ది నెలల క్రితం విజయవాడ సత్యనారాయణపురంలో మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక ఆఫీస్ వెలిసింది. దానికి సూత్రధారి పసుపులేటి అంకుశం. మేము వంటింట్లో వాడే స్క్రబ్బర్లు అంటే పాత్రలు కడిగే పీచు, డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ కాంట్రాక్ట్లు ఇస్తాం. మేము ముడి సరుకు ఇస్తాం, మీరు ప్యాకింగ్ చేసి ఇస్తే చాలు, అధిక ధరకు మేమే తిరిగి కొనుగోలు చేస్తామంటూ ప్రచారం మొదలుపెట్టాడు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా రంగుల ప్రకటనలు గుప్పించాడు. ప్రభుత్వం గుర్తింపు పొందిన కంపెనీని నమ్మించేందుకు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు డిపాజిట్లు సేకరించాడు. బాధితుల చేతిలో చెల్లుబాటు కాని నకిలీ బాండ్ పేపర్లు పెట్టాడు. నమ్మకం కుదిరేందుకు ఆరంభంలోనే కొంతమందికి నెల క్రమం తప్పకుండా లాభాల సొమ్ము జమ చేశాడు. దాంతో ఆశపడ్డ బాధితులు తమ బంధువులు, స్నేహితులతో కూడా లక్షల్లో పెట్టుబడులు పెట్టించారు. విజయవాడకే పరిమితం కాకుండా కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, రాజమండ్రితో పాటు తెలంగాణలో హైదరాబాద్, షాద్నగర్ వంటి 35 ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో డిస్ట్రిబ్యూటర్ వద్ద 3 లక్షల నుంచి 5 లక్షలు లాగి గోడౌన్ నిర్వహణ పేరిట నెలకు 15,000 ఇస్తూ నెట్వర్క్ను 2 రాష్ట్రాలకు విస్తరించాడు. కంపెనీ సర్దుకునేందుకు కొన్ని వారాల ముందు అంకుశం మరో పక్క మైండ్ గేమ్ ఆడాడు. ఉద్యోగులకు టార్గెట్లు నిర్దేశించాడు. ఎక్కువ డిపాజిట్లు తెచ్చే ఉద్యోగులు, డిస్ట్రిబ్యూటర్లకు బంగారం బ్రాస్లెట్లు ఇస్తాం అని ఆశ పెట్టాడు. డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ పేరుతో కొత్త డ్రామా ఆడాడు. ఈ మాయ మాటలు నమ్మి చివరి 3 వారాల్లోనే బాధితుల నుంచి ఏకంగా 15 కోట్లు వసూలు చేశాడు. అయితే ఈ డబ్బును కంపెనీ అధికారిక ఖాతాలో వేయకుండా తన వ్యక్తిగత ఖాతాలకు స్కానర్లు పనిచేయడం లేదని నెపాలు చెబుతూ మేనేజర్ల గూగుల్ పే, ఫోన్ పే నంబర్లకు బదిలీ చేయించుకున్నాడు. కేవలం ఒక్క మేనేజర్ అకౌంట్లోనే 2 కోట్ల వరకు క్రెడిట్ అయినట్లు పోలీసులు దర్యాప్తులు తేలడం సంచలనం సృష్టిస్తోంది. గత 2 నెలల నుంచి బాధితులకు ముడి సరుకు ఇవ్వడం ఆపేశాడు. లాభాల చెల్లింపులు నిలిపేశాడు. అనుమానం వచ్చి విజయవాడ ఆఫీస్కి వెళ్లి చూసిన బాధితులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది. ఆఫీస్ తలుపులు మూసి ఉన్నాయి, బోర్డు తిప్పేశారు. అంకుశంతో పాటు ఆయన అనుచరులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసే వేరే రాష్ట్రాలకు పరారయ్యారు. కేసు తీవ్రతను గుర్తించిన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెంటనే రంగంలో దిగి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు రంగంలో దిగి విచారణను ముమ్మరం చేశారు. బాధితుల నుంచి సేకరించిన నకిలీ బాండ్లు, రసీదులను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు ఆసక్తికర విషయాలు రాబట్టారు. అక్రమంగా మళ్లించిన 100 కోట్లతో నిందితుడు పసుపులేటి అంకుశం రాయలసీమ ప్రాంతంలో భారీగా భూములు, స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు అనుమానిస్తున్నారు. అంతేకాదు సామాన్యుల రక్తం పిండి వసూలు చేసిన సొమ్ముతో చీరాల, సూర్యలంక బీచ్ రిసార్ట్లు, ఖరీదైన హోటళ్లలో వారాంతాల్లో విందు వినోదాలు, జల్సాలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కంపెనీ ఖాతాలు, నిందితుడి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసేందుకు బ్యాంకర్లకు లేఖలు రాశారు. నిందితుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో పోలీసులు ప్రత్యేక బృందాలు కాలిస్తున్నాయి.
సామాన్యుల అమాయకత్వాన్ని, అత్యధిక లాభాల ఆశను ఆసరాగా చేసుకుని 100 కోట్లతో ఆడుకున్న ఈ మాషా అల్లా స్కామ్ 2 రాష్ట్రాలకు పెద్ద పాఠంగా మారింది. పోలీసులు సిట్ దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. కష్టార్జితాన్ని రాత్రికి రాత్రే కోట్లు తెచ్చిపెట్టే ఇలాంటి నకిలీ పథకాలకు అప్పగించే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఘరానా మోసగాడ అంకుశం ఎప్పుడు చిక్కుతాడో, బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి. ఇది వాటి టు ది పాయింట్. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.